మీ దగ్గర ఒక వస్తువు ఉంది, మీ దగ్గర ఫ్రూట్ ఏదో ఉంది, అవతల వాడు అడిగినప్పుడు మీరు ఇస్తారు. ఇస్తే వస్తువు ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉంటుంది. వాడు తీసుకోడు, మీ దగ్గరే ఉంటుంది. సో ఆ వస్తువు మీ దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గర వెళ్ళదు. అలాగే ఎవరైనా ఏదైనా తిడితే మీరు తీసుకోకండి, అది వాళ్ళ దగ్గరే ఉంటుంది, అది వాళ్ళకే వెళ్తుంది అన్నెసరీ తిడితే అని మీరు చెప్పారంట. ఇక వాళ్ళ మదర్ని నేను రాత్రి అడిగారు ఏమనంటే, నేను చదవట్లేదని తిడుతున్నావు, ఇప్పుడు నేను నీ తిట్లు తీసుకోవట్లా, నేను ఓన్లీ క్రికెట్ ఆడుతున్నా అని చెప్తున్నావు, నువ్వు నన్ను కంప్లైంట్ చేస్తున్నావు, మార్క్స్ సరిగా రావట్లేదు, ఫెయిల్ అయ్యా ఎగ్జామ్లో, నువ్వు నన్ను తిడుతున్నావు, నీ తిట్లు ఇప్పుడు నేను తీసుకోవట్లేదు, నాకు ఆయన చెప్పాడు నీ తిట్లు నేను తీసుకోవట్లేదు అన్నారంట. ఏమే ఆ వీడియో చూసి వాడు ఇంకో దానికి చెప్తే వీడు ఇంక ఇదిలా తీసుకుంటున్నాడు దీన్ని. సో ఆయన అడుగు, నువ్వు పిల్లలకి ఏం చెప్తారు ఈ ఇష్యూలో? అరే ఎంత మంచి క్వశ్చన్ అడిగిండ్రు, మాకు సంతోషం అవుతుంది. ఇది మీ ఎక్స్పీరియన్స్, మీకు నిన్న 8 గంటల్లో అయిన ఎక్స్పీరియన్స్ ఇది. మాకు పాస్ట్ 4 years ఇదే ఎక్స్పీరియన్స్ మాకు. మా తమ్ముడు ఒక మైండ్ బ్లోయింగ్ కొటేషన్ రాసిండు మా బుక్ లో, చెప్తాను నేను. ప్లీజ్. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అందరికీ నచ్చేంత మంచిది కాదు ఈ జీవితం, నీకేమనిపిస్తే చేస్తూ ఉండు, తప్పొప్పులు కొలిచేంత గొప్పది కాదు ఈ జీవితం, ఒక్కసారి ఆలోచించి చూడు, రెండోసారి ఆలోచించేంత పెద్దది కాదు ఈ జీవితం అని చేస్తే జోష్ టాక్స్ లా బిట్ కట్ చేసి టిక్ టాక్ లో పెట్టిండ్రు. అది వైరల్ అయింది, దానికి టిక్ టాక్ కట్ చేస్తారు. మళ్ళీ మందు కొట్టుకుంటే చేస్తున్నాడు ఒకడు, నువ్వు నచ్చినట్టు నువ్వు ఉండమన్నా నేను మందు కొడతా, నా ఇష్టము. ఇంకొకటేమో రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన అని అంటున్నాడు. మీరు మంచిగా చెప్తే అది వాళ్ళు చెడుకు తీసుకుని అయితే నేను కూడా సేమ్ ఇట్లాంటిదే, నచ్చి భయమే ఆగితే చచ్చి దయ్యమై చేయాల్సి వస్తుంది అని రాసిన. ఆన్లైన్ నచ్చి భయమే ఆగితే చచ్చి దయ్యమై చేయాల్సి వస్తుంది. ఓకే అంటే మా ఫ్రెండ్ ధీరజ్ అని, తనకి తన ఫ్రెండ్ మీకు ఇంకొకరు అడిగినట్టే అట్లాంటి ఏందిరా, నాకు 140 స్పీడ్ లో పోవడం ఇష్టం, మరి పొమ్మంటారా, లేకపోతే నేను దయ్యం చేయాల్సి వస్తుందా, ఏం చెప్తాడు అని అన్నాడంట. ఏం చెప్తాడు రా నీ ఫ్రెండ్ అన్నాడంట. నాకు ధీరజ్ అడిగిండు అట్లేందుకురా. అప్పుడు మేమిద్దరం కలిసి కూర్చొని ఇంకొకటి రాసినాం. నచ్చినట్టు బతకడం అంటే నీలోని మెంటల్ సిస్టమ్ చచ్చినట్టు బతకడం, నీకు ఇష్టం వచ్చినట్టు బతకడం కాదు, బ్రహ్మ రాసిన రాతలను మార్చేట్టు బతకడం, కన్న వాళ్ళ కళ్ళలను తీర్చేట్టు బతకడం, నువ్వు చస్తే నలుగురు నీ కోసం ఏడ్చేట్టు బతకడం, నలుగురి నవ్వులకు నువ్వు కారణం అయ్యేట్టు బతకడం అని రాసి క్లోజ్ చేసినాం ఆ కొటేషన్. సో ద ఫస్ట్ 2 things, నచ్చినట్టు బతకడం అంటే నీలోని మెంటల్ సిస్టమ్ చచ్చినట్టు బతకడం కాదు. నేను చెప్పేది వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ ఇన్సల్ట్, you shouldn't take it, so you feel pleasant about it. మన క్వశ్చనింగ్ ఎంత పెరిగిందంటే ఎవ్రీ టైమ్ ఐ సే సంథింగ్. మొన్ననే నేను ప్యాషన్ ఎట్లా గుర్తుపట్టాలంటే, నువ్వు 10 గంటలు ఒక పని చేస్తే నీకు ఇంకొక 2 గంటలు ఆ పని చేయబుద్ధి అవుతుందంటే అది నీ ప్యాషన్, దట్ ఈస్ యువర్ ప్యాషన్ అని పెద్ద సెమినార్ హాల్ 2000 members కూర్చున్న దగ్గర నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్లు చెప్తే ఒక పిల్లగాడు లేచి నాకు 10 గంటలు పబ్జీ ఆడబుద్ధి అవుతుంది, ఇంకో 2 గంటలు ఆడతా, అది నా ప్యాషన్ అని అన్నాడు. స్పాట్ ఆన్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాస్. నేను ఒకసారి అసైన్మెంట్ ఇస్తే ఏం చెప్పారు దీనికి ఆన్సర్ ఏం చెప్పారు మీరు? నేను ఒక పిల్లతో నాకు 10 గంటలు మాట్లాడబోద్ది అవుతుంది, ఇంకో 2 గంటలు మాట్లాడితే కూడా అది ప్యాషన్ కాదు, అది అఫెక్షన్ అవుతుంది, ఇది అడిక్షన్ అవుతుంది. నేను చెప్పేది ప్యాషన్ గురించి. ప్యాషన్ మేక్స్ యువర్ ఫ్యూచర్ బ్యూటిఫుల్, అడిక్షన్ మేక్స్ యువర్ పాస్ట్ బ్యూటిఫుల్, అఫెక్షన్ మేక్స్ యువర్ ప్రజెంట్ బ్యూటిఫుల్ అని 3 లైన్లు చెప్తే ఎక్స్ప్లెయిన్ సార్ అన్నాడు. నా టాక్ 20 నిమిషాలు అయితే ఇంకొక 20 నిమిషాలు చెప్పిన. నాకు ఎంత క్లారిటీ అంటే దీని మీద, ప్యాషన్ అనేది విల్ ఆల్వేస్ మేక్ యువర్ ఫ్యూచర్ బ్యూటిఫుల్. టుడే యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 10 hours, 12 hours, 13 hours. ఎంత టైం నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు దాని మీద రేపు ఫ్యూచర్లో నీకు రిజల్ట్స్ వస్తాయి. దట్స్ యువర్ ప్యాషన్. సో ఫ్యూచర్ ఎప్పుడూ అద్భుతమే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అడిక్షన్, పబ్జీ నువ్వు ఈ రోజు 10 గంటలు ఆడితే ఇంకో 2 గంటలు ఆడబుద్ధి అవుతుందంటే ఆడుకుంటుండు. ఈ రోజు ఆడు, రేపు ఆడు, ఎల్లుండి ఆడు. ఇది 2019 దాటి నువ్వు 2015 years డౌన్ ద లైన్ నీకు 2044కి వస్తుంది. సో 2034కి వస్తుంది. 2034లో నీకు పెళ్ళి పిల్లలు పుట్టింటారో ఏమవుతుంది. నీ పిల్లలతోని నీ ఆల్బమ్ తిప్పుకుంటా లేదా నీ లైఫ్ గురించి చెప్పుకుంటా, నీకు తెలియదురా 2019లో నా లైఫ్ ఎట్లుండే తెలుసా. 2019 వాజ్ ద బెస్ట్ ఫేజ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో బ్యూటిఫుల్ ఫేజ్ 2019 ఉండే అని చెప్పుకునే స్టేజ్ నీకు వస్తుంది. అన్నప్పుడు నువ్వు 2019లో అద్భుతంగా బతికి డిటరేట్ అవుతూ వచ్చి నీ గ్రాఫ్ ఇట్లా పడిపోతూ 2034లో నీ 2019 ఉన్నట్టు నీ లైఫ్ లేదు. ఈ రోజు నువ్వు పబ్జీ ఆడడం వల్ల నువ్వు 2 గంటలు ఆడుతుంటే పబ్జీ 2 గంటలు నీ టైం వేస్ట్ అయితే లేదు, దాని హ్యాంగ్ ఓవర్లో నువ్వు ఇంకొక 4 గంటలు ఉంటున్నావు. నీ మైండ్ స్టెబిలిటీ లేదు, నువ్వు అడిక్ట్ అయ్యి నీ ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకుంటున్నావు. అంటే నీ పాస్ట్ బ్యూటిఫుల్ ఉంది, రేపు నువ్వు ఈ రోజు ఉన్నట్టుండవు, ఎల్లుండి నువ్వు రేపు ఉన్నట్టుండవు. సో ప్రతిరోజు నీ లైఫ్ ఇట్లా పడిపోతుంది. ఇట్ కుడ్ బి పబ్జీ గేమ్, ఇట్ కుడ్ బి డ్రింకింగ్, ఇట్ కుడ్ బి ఆల్కహాల్, ఇట్ కుడ్ బి స్మోకింగ్, ఇట్ కుడ్ బి గ్యాంబ్లింగ్. ఏది నువ్వు చేసినా ఒక్కొక్క రోజుకి నువ్వు పడిపోతుంటావు. దట్ ఈస్ హౌ నీ పాస్ట్ బ్యూటిఫుల్ అవుతుంది. అండ్ అఫెక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే, అఫెక్షన్లో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ రోజులు ఇట్లా లోకమే తెలియనట్టు మాట్లాడుకుంటుంటారు. ఒక్కొక్కళ్ళు 3-4 తిరగడం కూడా ఎఫెక్షనేనా?
అది దానికి ఇంకా పేరే పెట్టరాదేమో. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కుక్క ఏ కుక్క వెనకాల తిరుగుతుందో తెలియదు. అవును, కుక్కకు మగ కుక్కకు ఆడ కుక్క అయితే చాలు, దాన్ని ఎంటెంట పోతుంటుంది దానికి మూడ్ వచ్చినప్పుడు, ఏజ్ వచ్చినప్పుడు. కుక్క అది. మనం మనుషులం, మనం ఒక సిస్టమ్ రూల్స్ పెట్టుకున్నాం. ప్రతి మనిషి ఇంకొక ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతాడు, వితౌట్ ఎనీ డౌట్ అవుతారు. మనం అనేది ఒక ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని ఇట్లే బతకాలి అని ఎందుకు అనుకున్నామంటే, ఇప్పుడు మేనరికం చేసుకోరాదు, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఒక ఎత్తు అయితే, మన ఫ్యామిలీస్లో ఆ ఫీలింగ్స్ లేకుండా హెల్దీ ఫీలింగ్స్తో బతకాలి, ఆ రిస్ట్రిక్షన్ పెట్టాలి. లేకపోతే అత్త కూతురు పుడతానే పోయి పిల్ల ఎంతకాలం తిరుగుతాడేమో అని మన సోషల్ కాన్షియస్నెస్తో మనం కొన్ని రూల్స్, రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని బతుకుతున్నాం సొసైటీలో. అందుకే మనుషులకు అంత వాల్యూ, మానవత్వంగా అంత వాల్యూ. అట్లాంటప్పుడు ఒక పిల్ల 4 బాయ్ ఫ్రెండ్స్ని, ఒక పిల్లగాడు 4 గర్ల్ ఫ్రెండ్స్ని తిరుగుతున్నాడంటే హీ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ ఇది ఒకడు వచ్చి చెప్పాలి, ఒకడు లాజిక్ వెతికి దీనికి మాట్లాడాలి అనే రూల్ ఏం లేదు. మీరు అన్నట్టు అఫెక్షన్ అంటే ఒక మనిషి మీద నువ్వు నా అనే ఫీలింగ్, ఇట్స్ అన్ అఫెక్షన్. అది అమ్మ మీద ఉండొచ్చు, నాన్న మీద ఉండొచ్చు, తమ్ముడి మీద ఉండొచ్చు, ఒక వేరేళ్ళ మీద నువ్వు నా భార్యవి అనే ఫీలింగ్, నువ్వు నా భర్తవి, నీతో పాటు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నా అనేది బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్, లవ్ అనేది. సో దాన్ని నువ్వు నలుగురికి పంచుతున్నావు అంటే ఇట్స్ సంథింగ్ వేర్ నువ్వు ఆటోమేటిక్గా యూ డోంట్ బిలాంగ్ టు దిస్ సోషల్ ఫ్యామిలీ, యూ బిలాంగ్ టు సమ్ అడవిల జంతువులు లాగా. అడవిల జంతువులు కూడా ఒక దాని మీద ప్రేమ ఉంటే దాని మీదనే ఉంచుకుంటాయి. అట్లాంటిది మనము గలీజ్ పనులు చేస్తున్నామంటే దట్స్ నాట్ అన్ అఫెక్షన్. అది దానికి గలీజ్ పేరు పెట్టాల్సి వస్తుంది. బట్ నేను ఈ కెమెరా ముందు ఆ పేరు కూడా తీయలేను. అఫెక్షన్ ఏమైతుందంటే, రియల్ అఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఇఫ్ యూఆర్ గివింగ్ ఆల్ యువర్ టైమ్ ఫర్ ఎఫెక్షన్, అది ఉన్నంత వరకు నీ లైఫ్ బాగుంటుంది. ప్రజెంట్ నీకు లోకం గుర్తురాదు. అది ఉన్నంత వరకు, తనకు నీ మీద ప్రేమ, నీకు తన మీద ప్రేమ ఉన్నంత వరకు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ బతికేస్తారు. లోకం గుర్తురాదు, రేపు గుర్తురాదు, నిన్న గుర్తురాదు, పక్కన ఏం గుర్తురాదు. ఒక్కసారి బ్రేక్ అయితే, ఈ రోజు నీతో ఉన్న పిల్ల రేపు లేదని తెలిస్తే, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే, లేదా తను చచ్చిపోతే, లేదా తను మాయమైపోతే, నువ్వు తెలియకుండానే ఘోరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సో ద పాయింట్ విత్ అఫెక్షన్ ఈజ్, అది ఉన్నంత వరకు నీ లైఫ్ బాగుంటుంది. ఇట్ కుడ్ బి ఎనీ రిలేషన్, కానీ అది ఉంటుందన్న గ్యారంటీ ఉంటుంది. దానికి బ్యాకప్పే నీ ప్యాషన్. సో ప్యాషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నేను డ్రైవ్ చేస్తూనే ఉంటుంది, నీకు పని చేయబుద్ధి అవుతూనే ఉంటుంది, నీకు అది ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది, నీకు అది మోటివేట్ చేస్తూనే ఉంటుంది. సో 3 థింగ్స్ డిఫరెన్స్ ఒకటేలా కనిపించేటివి ఏంటివంటే, ఒకటి అడిక్షన్, ఒకటి అఫెక్షన్, ఒకటి ప్యాషన్. సో మూడుకి చాలా తేడా ఉంది. ఒక పనిని 10 గంటలు చేస్తున్నా ఇంకా చేయాలనిపిస్తుంది అంటే అది ఆటోమేటిక్గా నీ ప్యాషన్ అయిపోతుంది. బట్ దట్ షుడెంట్ బికమ్ యువర్ అడిక్షన్. నీకు ఎఫెక్ట్ చేసేలాగా ఉండరాదు అని చెప్పిన నేను. పర్ఫెక్ట్. సో మీరు అనేది ప్రతి విషయంలో నెగిటివ్ తీసుకోవాలంటే 100 తీసుకోవచ్చు. నేను చెప్పే ప్రతి విషయంలో నెగిటివ్ తీసుకోవచ్చు. నేను ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అంటే మరి ఫ్రెండ్స్ జీవితం కాదా అంటారు, రిలేటివ్స్ కొందరు మంచిగా ఉండరు అంటే మరి నువ్వేమంటున్నావు మనుషులు నేను నమ్మొద్దా అంటారు. నేను మాట్లాడే ప్రతి దానికి నువ్వు కాదు కదా, నేనే కౌంటర్ వేయాలంటే నీకంటే బాగా వేసుకుంటాను నేను. సో మన మైండ్లో నేను దీనికి సెటర్ వేయాలి అనిపిస్తే నా ప్రతి మాటకు సెటర్ రెడీ ఉంటుంది. నా ప్రతి మాటకు కాదు, దేవుడు మాట్లాడిన మాటలకు కూడా ఉంటుంది. భగవద్గీతను ప్రతి లైన్లో క్వశ్చన్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇట్లెందుకు అన్ని రాసే ఉంటాయి అంటే ఎవరు రాస్తారు? సో ద థింగ్స్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్ దెన్ దేర్ ఈస్, నువ్వు ఒక్కడివే క్వశ్చన్ చేస్తున్నా అనుకుంటున్నావు కానీ, అంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండంటే మందు కొడుతున్నాడు, దానివల్ల వాని క్లాసు ఫ్యామిలీ క్లాసు అది అర్థం చేసుకుంటలేడు. నచ్చినట్టు ఉండడం అంటే నీకు మంచి ఫీలింగ్ రావాలి, అవతల రెడ్ సిగ్నల్ పడ్డది నచ్చినట్టుండు అంటున్నావు, నేను రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిపోతా అంటే నీకే యాక్సిడెంట్ అవుతుంది కదా. నువ్వేదో నాకు సెటర్ వేస్తున్నా అనుకుంటున్నావు, నీకే లాస్ కదా అది. సో కరెక్ట్గా ఉండాలి, ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది కదా. మీ అన్నయ్య గారు ఇంతకు ముందు స్టార్ట్ చేయడానికి ముందు మీరు చెప్తూ మధ్యలో అదే చెప్తున్నా, అంటే మర్చిపోయినా. సో అంటే గుర్తు తెచ్చుకోవాలంటే గుర్తు తెచ్చుకుంటా. అంటే ద ఓన్లీ థింగ్ పాజిటివ్ చూడాలి, ప్రతి దాంట్లో పాజిటివ్ చూడాలంటే నాకు కూడా గుర్తొస్తుంది, వీఆర్ సిట్టింగ్ టుగెదర్, ఈ స్పీకింగ్ అండ్ ఐఎమ్ కామ్. దీంట్లో కూడా నెగిటివ్ చూడొచ్చు కదా, అంటే నాకు మాట్లాడిస్తలేరు, లేకపోతే నేను చెప్పాలనుకున్న చెప్పలేకపోతే, అట్లా ఏమి ఉండదు నాకు. మీరు అంటున్నారు కదా రామలక్ష్మణులు అది ఇది అని, మా స్టూడెంట్స్ కూడా అంటారు మీ అన్న బాగా మాట్లాడతాడు సార్ చాలా ఎక్కువసేపు, మీరు క్లాస్లో అయితే బాగా మాట్లాడతారు, ఇద్దరు వేరే వేరే క్లాసెస్ తీసుకుంటాం, ఇంటర్వ్యూలు ఎందుకు సార్ కామ్ ఉంటారు అంటే, ఐ ఫీల్ లైక్ రామలక్ష్మణులం కాదు మేము కృష్ణుడు అర్జునుడు అనుకుంటాను నేను. అంటే అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు, కృష్ణుడు కొంచెం కామ్ ఉంటాడు, అంటే రథసారథి అంటారు. సో దాంట్లో కూడా పాజిటివ్ చూస్తున్నా, ప్రతి విషయం లైఫ్ లో పాజిటివ్ చూస్తే మస్తు అనిపిస్తుంది. అరే నేను డ్రైవింగ్ చేస్తున్నా కామే ఉండాలి కదా నేను, మాట్లాడాని అని. అట్లా అంటే ప్రతి దాంట్లో పాజిటివ్ చూడాలనిపిస్తుంది.
అయిపోయింది. అదే అబ్బాయి చెప్పా కదా మీ వీడియో చూసారని చెప్పి. సో వాడు అడిగింది ఏంటంటే, నువ్వు నన్ను తిడుతున్నావు మార్క్స్ సరిగా రావట్లేదని, నేను ఫెయిల్ అయ్యానని, క్రికెట్ ఎక్కువ ఆడుతుంది తిడుతాను, నేను ఇప్పుడు నీ తిట్లు తీసుకోవట్లేదు అని అంటే. సో మరి ఆ పిల్లాడికి ఆ మదర్కి మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. అంటే ఆ పిల్లోడికి ఎడ్యుకేట్ అంటే లైక్ యూనో తను ఎందుకు తిడుతుందో అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇట్స్ ఇన్ ద రూట్సే చెప్పాలి. లైక్ యూనో నీ లైఫ్ ఎంత బాగుంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ లైఫ్. అంటే ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆవిడ చెప్తుందంట కూర్చోబెట్టి, ఇగో చూడు నువ్వు ఫెయిల్ అయిపోతే 6th 7th లో నువ్వు ఫెయిల్ అయిపోతే నువ్వు క్రికెటే ప్రపంచం అని అనుకుంటే రేపు గట్టాన్ని అవ్వలేవు నువ్వు. రేపు నీ మీద డిపెండ్ అయిన నీ ఫ్యామిలీ కానీ రేపు నిన్ను నువ్వు నీ గడుపుకు నువ్వు 5 వేళ్ళు తినాలన్నా కూడా ఇబ్బంది రా అని చెప్తుంటే, అబ్బా నువ్వు రోజు చెప్తావు కదమ్మా ఇది. వాడికి మీ వీడియో నచ్చింది, నీకు నచ్చింది చేయరా అని మీరు అన్నది. అంటే ప్రతి మనిషి నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా నాకు ఇప్పుడు చదువు ఇష్టం లేదు అంటున్నాడు. నేను నాకు ఇష్టమైన చేయమన్నాడు ఆయన, నాకు చదువు ఇష్టం లేదు నేను క్రికెట్ ఆడతాను అంటున్నాడు అన్నాడు. మీరేం చెప్తారా పిల్లలకి? చెప్పాలంటే మనం వాడే మావాడే చెప్పేది ఇప్పుడు ఇంతకి. అదే నేను ఫస్ట్ చెప్తా. అయితే ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ నేను అర్జున్ రెడ్డి రెఫరెన్స్ తీసుకుంటే టాప్ ర్యాంకర్ అనేది జనాలు మర్చిపోయినారు. హీ హాస్ వర్క్ వెరీ హార్డ్ టు గెట్ ఎ సీట్ ఇన్ దట్ పర్టికులర్ కాలేజ్ అనేది జనాలు మర్చిపోయినారు. ఈజ్ అ టాపర్ ఎవ్రీ టైమ్ అనేది మర్చిపోయినారు. ఫుట్బాల్ ఆడతాడు మర్చిపోయినారు. తాగుతాడు, గడ్డలు పెంచుకొని తిరుగుతాడు, గుర్తుపెట్టుకున్నాడు. అదొకటే నచ్చి ప్రతి ఒక్కడు తాగి గడ్డం పెంచుకొని లవర్ కోసం తిరిగేటాడు ఒక్కడు అర్జున్ రెడ్డిని. అర్జున్ రెడ్డి ఈస్ అ క్యారెక్టర్ దట్ ఈస్ అదొక పాజిటివ్ క్యారెక్టర్, అది మర్చిపోయింది. అండ్ వాళ్ళ అమ్మ చెప్పాలి అన్నప్పుడు మేము స్టోరీస్ క్రియేటివ్ స్టార్ట్ చేసింది ఎందుకండి అంటే ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలంటే నాకు నీతులు చెప్పడం రాదు, నాకు ఒకరితో అనిపించుకోవడం నాకు సెట్ కాదు. నా క్యారెక్టర్కి నాకు బాగా నాకు ఏం రా నీతులు చెప్తున్నావు, నేను ఇట్లాంటివి 100 చెప్తా అంటే నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది. ఈ రోజు మంచి చెప్పాడండి, ఎవరు చెప్పేవాడు లేరు. సో కాదు అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చదువుకోకపోతే నీ క్రికెటే జీవితం అన్నప్పుడు అది పోతుందని చెప్తే నేను ఆ పిల్లోడి ప్లేస్లో ఉన్నా వినను. నేను ఓపెన్ చెప్తున్నా, నేను వినను. నేను మా డాడీ ఒకవేళ నాకు చదువుకోమని అంటే నాకు ఇదే చేయరా అంటే నేను చేయకుంటే. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ కథ అనేది ఉట్టిగా పుట్టలేదు. అంటే నేను నాకు ఛానల్ని ప్రమోట్ చేస్తలేను, నేను సినిమాని ప్రమోట్ చేస్తలేను, నేను ఓపెన్ చెప్తున్నా. కథ అనేది తరతరాల నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది కథ. ఆత్మ కథ రాసుకుంటారు, సో ప్రేమ కథ చెప్తారు. సో కథ అనే పాయింట్ ఎంత పవర్ఫుల్ అంటే మనకు తెలియదు, అది అండర్ కరెంట్ పోతుంది కాబట్టి మనం గుర్తించలేకపోతున్నాం. నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కథ అనేది ఒక పిచ్చి తెలుసు, ఒక అడిక్షన్. కథ చెప్తే జనాలు వింటారు, మనిషి చెప్తే జనాలు వినరు. మనిషికి ఉండే ఇంటెలిజెన్స్ ప్రాబ్లం అది. మనిషికి మధ్యలో ఉండే ఈగో ప్రాబ్లం. అది అమ్మైనా, అక్కైనా, తమ్ముడైనా, పెద్ద నాన్న అయినా, తాత అయినా, టీచర్ అయినా. మీరు నాకు ఇప్పుడు లైవ్గా నేను చెప్తున్నాను, మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వండి, నేను విన్నాను 200% విన్నాను. నేను బయటికి పోయి మా తమ్ముడితో చెప్తా, నాకు ఎందుకు చెప్తారో నాకు తెలియదా అంటే నేను ఓపెన్. నేను మీకు ఇప్పుడు లైవ్లో నేను మీకు ఏదైనా సలహా ఇచ్చినాను అనుకోండి, నేను రాసిస్తా, మీరు ఆలోచిస్తారేమో కానీ మీరు పాటించడానికి మీ మనసు మొత్తం ఇట్లా ఉత్తేజమై మీరు పాటించాలి. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ అక్కడ మీరు నేను ఇద్దరం మనుషులు. పూరి జగన్నాథ్ చెప్పినప్పుడు మనిషి మాట అస్సలు వినకంటే మనం వినం. మనం కథ చెప్తే వింటాం. చిన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నాన్నపులి కథ. మీకు తెలుసా నాన్నపులి కథ? నాన్నపులి కథలో నాన్న పులి అంటాడు, పులి ఉండదు ఏముండదు, అరే అబద్ధాలు అడగరా అని వచ్చి అనుకుంటాడు. మళ్ళీ నాన్న పులి అంటాడు, మళ్ళీ పోతాడు, పులి ఉండదు, ఇష్టం వచ్చినట్టు తిట్టి వచ్చి అనుకుంటాడు. మూడోసారి నాన్న పులి అంటే పోడు, అబద్ధం ఆడుతుండేమని పోడు, నిజంగా పులి వచ్చి ఉంటుంది. పొద్దున పోయి చూస్తే పిల్లోడు ఉండడు, చచ్చిపోయాడు, అయిపోయింది కథ. నేను అది కథని మా నాన్న చెప్తుంటే మళ్ళీ రోజు చెప్పమంటుంటే నాకు కాదు, ఈరోజు మనం బతికే ఇది హిందీలో ఇంగ్లీష్ అన్నిట్లో చెప్తుంటారు వాళ్ళు, అందరికి తెలిసినా కదా. మనం అబద్ధాలు ఆడాలంటే సెకండ్ థాట్ ఇచ్చేది అబద్ధం ఆడకు అని చెప్పడం వల్ల కాదు, ఆ కథ చెప్పడం వల్ల. ఆ కథలో అబద్ధం ఆడితే ఏమవుతుంది, చచ్చిపోతాం. అబద్ధం ఆడితే 2 సార్లు మనుషులు నమ్ముతారేమో కానీ 3వ సారి నమ్మరు. అబద్ధం ఆడితే లైఫ్ డిజాస్టర్ అయిపోతుంది అని కథ చెప్పింది, మనిషి చెప్పలే అక్కడ. సో నేను చెప్పే కథల్లా కథ చెప్పింది అన్నప్పుడు నాకు వినబుద్ధి అవుతుంది. నాకు ప్రతిఘటన సినిమా ఈ రోజుకి చూస్తే అరే IPS అయితే బాగుంటుండే కదా లైఫ్లో. నాకు సూర్య సన్ ఆఫ్ కృష్ణ చూస్తే జిమ్ చేయబుద్ధి అవుతుంది. నాకు ప్రతిసారి ఒక సినిమా చూసిన ప్రతిసారి దంగల్ సినిమా రిలీజ్ అయినాక జిమ్లన్నీ ఫుల్ అయినాయి. ఆడపిల్లలు జిమ్లోకి వచ్చి
దంగల్ సినిమాలో వాళ్ళు చేసిన కసరత్తులు చేస్తుంది. మేము యూట్యూబ్ ఛానల్ రీస్టార్ట్ చేయడానికి కూడా కారణం గల్లీ బాయ్ అని ఒక సినిమా గల్లీ బాయ్ వచ్చింది సినిమా. హిందీలో. ఓకే. దాంట్లో వాళ్ళు యూట్యూబ్ స్టార్స్ వాళ్ళకు వ్యూస్ అవి వస్తుంటే తర్వాత వాళ్ళ మీద సినిమా వచ్చింది. సినిమా ఇస్ సో పవర్ఫుల్ మీడియా. సినిమా పవర్ఫుల్ కాదు, మళ్ళీ కథ పవర్ఫుల్. అచ్చా, అలా వచ్చారా మీరు? 110%. రైట్. సినిమాలో కథ, సినిమాలో క్యారెక్టర్, సినిమాలో హీరో చేసింది, రియల్ లైఫ్ లో ఆ హీరో ఎట్లన్నా బతకని ఆ సినిమా క్యారెక్టర్. నాకు విజయ్ దేవరకొండ చూస్తే నాకు నిజంగానే ఈ రోజుకి అర్జున్ రెడ్డి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ విజయ్ దేవరకొండ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ అంత, ఆ కథలో ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్. ఖైదీ సినిమాతో చిరంజీవి అయ్యిండు అంటే కథ, ఖైదీ సినిమా కథ. సో నేను ఇప్పుడు చీమ ఉంటుంది కదా, అది అందరికి చీమ పోతుంటే పక్షి ఆకేస్తుంది, చీమ మీదకి వస్తుంది, చీమ బతికిపోతుంది. పక్షిని హంట్ చేస్తుంటే చీమ వచ్చి ఆ హంటర్ని కొడుతుంది, ఆ గురి తప్పిపోతుంది, అయిపోయింది. నేను హెల్ప్ చేస్తే నాకు రిటర్న్ హెల్ప్ వస్తుంది. రైట్. నాకు ఒక కథ ఎంత స్టోర్ అవుతుంది అంటే పిల్లల మైండ్ లో, పిల్లలు కాదు, నా యూట్యూబ్ ఫాలోవర్స్ లో మొత్తం 18 to 24 years ఏజ్ గ్రూప్ 78% ఉంటారు. యూత్ కథ చెప్తే ఈగో రాదు మధ్యలో. ఈగో ఎప్పుడు వస్తుంది తెలుసా? నేను మా తమ్ముడు ఉన్నాం కదా, నువ్వు బాగున్నావు అంటే ఈగో వస్తుంది. నేను ఒక కుక్కను పెంచుకొని నీ కుక్క ఎంత హైలైట్ అంటే ఈగో రాదు. సో ఈగో దూరం కావాలంటే క్యారెక్టర్స్ మనిషి కాకుండా మనిషి ఇంకోటి ఉండాలి. ఇక్కడ మనిషి కథ రెండు వేరు. రైట్. నువ్వు చెప్తే వినలేదు, ఆ కథ చెప్తే విను. ఆ పిల్లాడికి ఒక కథ చెప్తారా మరి? నీతి చెప్పాలి. వీలవుతుందా? ఆ పిల్లోడికి కథ అంటే కొన్ని మీ స్టోరీలో చెప్పండి, మీ వీడియోలో పెట్టండి, పెట్టినప్పుడు మాత్రం నాకు ఒకటి చెప్పండి. అంటే వీడియోలో కాదు, స్టోరీ నంబర్ 7 చూడమనండి. అది 20 minutes కథ. ఓకే. 20 minutes కథ ఇప్పుడు చెప్తే మీ ఇంటర్వ్యూ లెంత్ పెరిగిపోతుంది. చాలా వద్దు, మీరు చెప్పారు కదా. స్టోరీ నంబర్ 7 ఏమున్నోడు ఏం లేనోడు. ఓకే. ఏమున్నోడు ఏమున్నోడు ఏం లేనోడు, తెలుగు ఏం లేనోడు, వీరే రాసి ఏం లేనోడు అంటే ఒక పనిని నువ్వు హోంవర్క్ చేయడం కానీ నువ్వు ఇది చేయడం కానీ దానికి హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి. థర్డ్ హైయెస్ట్ ఉన్నాయి. నేను రాసుకున్నాను యాక్చువల్లీ. ఏమున్నాడు ఏం లేకపోతే ఏం కాదను, ఏదో టైటిల్ ఏం పెట్టిన గుర్తుంది. ఏం ఆ కథలా కష్టపడేటోనికి కష్టపడనోడికి, ఏం లేనివాడు ఏమీ లేనుడు, అది పెద్ద మీరు. అదే నేను రాసుకున్నాను, బాగుంటుంది యాక్చువల్లీ. చాలా స్టోరీ నంబర్ 7 అది. ఓకే. కెమెరా వర్క్ కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ స్టోరీ బాగుంటుంది. 4 lakhs వ్యూస్ ఏమో వచ్చినాయి. చాలా నాకు ఆ కథ నాకు బాధ అవుతుంటుంది. ఇప్పుడు అనవసరంగా యూట్యూబ్ లో చెప్పినా, ఎక్కడికి పోయినా నాకు స్పీచ్కి పిలిస్తే ఆ కథ ఒకటి చెప్పేస్తే చాలు నన్ను దేవుడు అనుకుంటుండ్రి. అంత కనెక్టింగ్ కథ పిల్లలకు పెద్దోళ్ళకి అందరికి. ఆ కథ ఒక్కటి చూడమనండి, చాలా అద్భుతమైన కథ. నేనే చెప్తాను ఓపెన్. మా డాడీ చదువుకున్న కథ, ఇష్టం వచ్చినట్టు తిట్టినా మా డాడీ ఇచ్చినప్పుడు, ఆ కథ ఇచ్చినప్పుడు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు, సేమ్ ఆ ఏజ్ ఉన్నప్పుడు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు ఈ కథ చదివిపించి నాకు అని తిట్టిన కథ. ఈరోజు అది నా ఫేవరెట్, నరాల జీర్ణ విషయం. హౌ లైఫ్ చేంజెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్సన్ హూ ఇస్ వర్కింగ్ హార్డ్ హూ ఇస్ నాట్. ఇప్పుడు ఇందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారా? అసలు చెప్తలేము. అంటే నేనైతే చెప్పా, బికాజ్ ఆ కథ వల్లనే మళ్ళీ చిన్నప్పుడు నేర్చుకున్న కథ. డైరెక్టర్ నాకు బాగా తెలుసని చెప్పిన అబద్ధం కాదు. అన్ని అబద్ధాలు అంటే ఏదంటున్నారు అబద్ధం? ఏది? ఆ డైరెక్టర్ శేఖర్ కమల్ నాకు బాగా తెలిసిన అబద్ధం చెప్పారు, చెప్పలేదేంటి? అంటే మనం నడుచుకుంటూ వస్తున్నాం అనుకోండి, నా పొరపాటున నా కాళ్ళు మీ కాలుకి తగిలింది, ఇట్లా ప్రెస్ అయింది మీ కాళ్ళు, నేను సారీ చెప్తా, మీరు ఇట్స్ ఓకే అంటారా? దరిద్రుడా, అనవసరంగా నా కాళ్ళు దొక్కినా మస్తు వస్తుంది, ఇట్స్ ఓకే అంటాం కదా. దాన్ని కూడా పరిచయం చేసేసారా ఇప్పుడు? అబద్ధం చాలా మంచిది. అచ్చా, అలా వచ్చారా? కన్విన్స్ చేసే అవతలోనికి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ తెప్పించే అబద్ధాలు మనం అందరం ఆడుతుంటాం. ఫస్ట్ దానివల్ల ఎవరికి నష్టం లేదు. నేను అయినా అబద్ధం చెప్పలే. శేఖర్ కమల నాకు బాగా తెలుసు అన్నా, శేఖర్ కమల సార్కి నేను తెలుసు అనలే. శేఖర్ కమల నాకు అందరికి నీకు కూడా తెలుసు కదా, అదంటే వాళ్ళు బాగా తెలుసు అంటే పరిచయం ఏమో అనుకున్నారు అంతే. అంటే నేను అది కథ చెప్తుంటే మస్తు మంచి కథ దొరికింది నాకు. 1 minute ఉంటది. అబద్ధం అంటున్నారు కదా, అందరు అడుగుతుంటే నేను కొటేషన్ కూడా రాసిన. అబద్ధం ఎందుకు చెప్పరు అంటే, నిజం చెప్తే నీకేమొస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం హాయిగా నిద్ర వస్తుంది అని కొటేషన్ రాస్తే మస్తు లైక్స్ వచ్చినాయి. సేమ్ దానికి రిలేటెడ్ ఒక కథ ఉంటుంది. చిన్నప్పుడు ఉడెన్ యాక్స్ అని ఉంటుంది కదా, ఉడెన్ యాక్స్ అని ఒక కథ. ఆయన అది గొడ్డలు తీసుకుపోయి చెట్లు నరుకుతుంటారు, అది నీళ్ళల్లో పడిపోతే ఆమె ఏంజల్ వచ్చి ఇస్తుంది. ఫస్ట్ సిల్వర్ ఇస్తుంది, నాది కాదంటాడు. గోల్డ్ ఇస్తుంది, నాది కాదంటాడు. ఎప్పుడైతే ఉడెన్ యాక్స్ తెచ్చిస్తుందో నాది అన్ని తీసుకుంటే ఆమె ఇంప్రెస్ అయిపోయి నాకు అది గోల్డ్ ఇస్తుంది, సిల్వర్ ఇస్తుంది, నీ దగ్గరనే పెట్టుకో అంటది.
అంటే మనం నిజం మాట్లాడితే ఏంజిలే ఇంప్రెస్ అవుతుంది. అట్లాంటి మామూలు మనుషులు వాళ్ళు కూడా 100% ఫ్లాట్ అయిపోవాలి మనకు. సో నిజంకి అంత పవర్ ఉంది. అంటే నీకు డబ్బు రావాలన్నా ఏం రావాలన్నా అబద్ధాలు ఆడి అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉంటే కూడా నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావని చాలా మంది అప్రిషియేట్ చేస్తారు అనిపిస్తుంది నాకు. అంటే మేము రాసే ప్రతి విషయం చెప్పే ప్రతి విషయం కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ లో నుంచి వచ్చేటివే ఉంటాయి. ఇట్లాంటివి అడిగింటారు కదా బయట జనాలు. ఇప్పుడు అబద్ధం అంటుంటే రోజుకు ఫస్ట్దే అదే ఉంటుంది. రోజు 10 సార్లు ఐ లవ్ యూలు చెప్పడం, అవసరం ఉన్నా లేకున్నా కన్నా బుజ్జి బంగారం అని పిలిపించుకోవడం కాదు ప్రేమ అంటే. అమ్మ చేసిన పప్పులో ఉప్పు తక్కువైనా ఎక్కువైనా సరిపోయిందమ్మా అని మనం ఆడే అబద్ధం ప్రేమ అని కంటిన్యూ అవుతుంది. అంటే అమ్మ చేసిన పప్పులో ఉప్పు తక్కువైనా ఎక్కువైనా సరిపోయిందమ్మా అని మనం ఆడే అబద్ధం కూడా ప్రేమని. సో ప్రేమ అంటే ఇట్స్ నాట్ అన్ ఎక్స్ప్రెసివ్ థింగ్. సమ్ టైమ్స్ మనం ఆడే ప్రతి అబద్ధంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నిజం కంటే బాగుంటుంది. శ్రీహిత మన చంటి పాప రేప్ కేసు జరిగిన పేరెంట్స్ కూడా కలిసినట్టున్నారు కదా? అవునండి. నిజంగా గవర్నమెంట్ ఏం తీసుకోలేదండి ఆ విషయంలో. మనందరం కూడా ఒప్పుకుని తీరాల్సిన విషయం. బట్ మీరు మాత్రం వెళ్ళి మీ వంతుగా మీ బాధ్యత నిర్వహించారనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. అవునండి. వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడారు కాబట్టి మనం అడుగుతున్నాను. నేను యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నా కానీ నాకు అడ్రస్ అది ఏం తెలియలేదు లిటరల్గా. సో నా వెళ్ళి వాళ్ళని ఓదార్చడం తప్ప, ఒక మాట అయ్యో ఇలా జరిగిందని తప్ప నేనేం చేయగలను అనిపించింది. బట్ మీరు వెళ్ళడం అనేది నిజంగా నాకు కొంచెం సంతోషం అనిపించింది. ఏంటి సార్ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ? మీకేమనిపించింది వాళ్ళతో మాట్లాడినప్పుడు? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇన్సిడెంట్ని డీటెయిల్గా మనం స్టడీ చేసి తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు రీజన్ ఏంటి, ఇప్పుడు ఎక్కడెక్కడైనా అత్యాచారం జరిగింది అంటే రీజన్ ఏంటి అన్నది మనం స్టడీ చేస్తే ఈ రీజన్తో జరిగింది అని 4-5 రీజన్స్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటూ వస్తే చిన్న పాప, 9 నెలల పాప. అసలు ఆ పాప వాళ్ళ అమ్మ అంటున్నారు, నేను పాపకు పట్టీలు వేయకుండా ఉంటే ఎంత బాగుండేది, పట్టీలు వేసి ఉండడం వల్లనే కదా, కాళ్ళకి చైన్ వేసి ఉండడం వల్లే కదా పట్టీలు. అమ్మాయి అని తెలిసింది, వేయకపోతే నా బాబు అనుకుని వదిలేసి వెళ్ళేవాడు కదా. అంటే ఒకసారి ఆలోచించండి, పాల డబ్బా కూడా పక్కనుంది, 9 నెలలు, 1 సంవత్సరం కూడా లేదు, ఇంకా మెడల్ కూడా నిలబడలేదని చెప్పాలి విధంగా. అంటే చిన్న పాప మీద అత్యాచారం జరిగిందంటే ఆ పాయింట్లో నుంచి ఆలోచించాడు. ఎందుకంటే తను ఒక సైకోగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు సైకోగా మారాడు, నేను ఎందుకు మారలేదు, మీరెందుకు సైకోగా మారలేదు అంటే, మనం డ్రగ్స్ తీసుకోవట్లేదు, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మద్యపానానికి అలవాటు పడి ఉన్నాడు. డ్రగ్స్, భారతదేశంలో డ్రగ్స్ బ్యాన్ ఉన్నప్పుడు డ్రగ్స్ ఎందుకు అందుబాటులో ఉన్నాయి? ఎవరిది తప్పు? డ్రగ్స్ అందుబాటులో ఎందుకు ఉంచుతున్నాం? ఎందుకు దానికోసం ఫ్రీ హ్యాండ్ ఉంది? అతని సెల్ ఫోన్లో పోర్న్ సెట్స్ కూడా ఆ టైంలో చూస్తున్నాడన్న పాయింట్ కూడా ఎవరో రేస్ చేశారు సార్. 100% చూడండి మేడం, ఎక్కడైనా అత్యాచారం జరిగింది అంటే ఎన్ని రీజన్స్ ఉన్నా కానీ నేను బిలీవ్ చేసే స్ట్రాంగ్ 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మద్యపానం, డ్రగ్ అడిక్షన్, పోర్న్ సైట్స్. ఎగ్జాక్ట్లీ. ఈరోజు అసలు మన దగ్గర పోర్న్ సైట్స్ అవసరమా? పోర్న్ సైట్స్ వల్ల ఒక్క లాభం చెప్పండి, ఒక్క లాభం. ఎడ్యుకేషన్ అంటారు, సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు రావాలో, ఎలా రావాలో అది వస్తుంది. ఇప్పుడు అసలు పోర్న్ సైట్స్ వల్ల ఎవరికి లాభం ఉంది? ఎవరు కోట్లు దండుకుంటున్నారు దాని వెనక? ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు? ఇది అవసరమా? డ్రగ్స్ వల్ల కోట్లు దండుకునే వాళ్ళు ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు? అంటే అక్కడ బలాత్కారం చేసి చంపేసినటువంటి ఆ వ్యక్తి తప్పు ఎంతైతే ఉందో, నేను అంటాను అతని తప్పు 1% అయితే మనందరి తప్పు 99% ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఉంది, ప్రతి ఒక్కరు చెయ్యి ఉంది దానికి. ఎందుకంటే తనకి మద్యం అందుబాటులో పెట్టింది ఎవరు? మద్యం అవసరమా? కుటుంబాలు నాశనం చేస్తున్నట్టు మద్యపానం మనకు అవసరమా? లేదండి మద్యపానం ద్వారానే మనకి ఆదాయం ఉంది, అలాంటి ఆదాయం కావాలా మనకి? అలాంటి ఆదాయం మనకు అవసరమా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అసలు ఇన్సిడెంట్ జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే, ఈరోజు నా కూతురికి అది జరుగున్నట్లయితే, మీ కూతురికి అలా జరుగున్నట్లయితే మనం ఎందుకని నా అన్న ఫీలింగ్తో ఆలోచించలేకపోతున్నాం? ఆలోచించాలి. ఖచ్చితంగా నేను వెళ్ళాను, నేనేం చేయగలుగుతాను? కనీసం వెళ్ళి నేను అదే అంటాను, చెడు జరిగితే చేత్తో ఆపాలి, లేకపోతే నోటితో ఆపగలగాలి, లేదా కనీసం మనసులో ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ కూడా లేదంటే మానవత్వం మనలో లేదు అని ఆలోచన. ఆ రోజు మేము వెళ్ళాం, కలిసాం, ఓదార్చాం. లేదు మనం ఉన్నాం, మనంతా కలిసి పనిచేయాలి. ఇప్పుడు శ్రీహితోళ్ళ నాన్నగారు జగన్ గారు ఉన్నారు. నేను సైతం సమాజం కోసం మిషన్లో తన గొప్ప వెపన్గా, గొప్ప సైనికుడుగా నిలబడతాడు. ఎందుకంటే పెయిన్ ఏంటో తనకు తెలుసు, ఆ బాధ ఏంటో తనకు తెలుసు. తను ఒకటే అంటున్నాడు, ఏం కావాలి జగన్ గారు? సార్ మీరేం చేసినా నా కూతురు తిరిగి నాకు రాదు, కానీ ఇంకెవరి కూతురు కూడా చనిపోవద్దు, ఇంకెవరి కూతురు మీద అత్యాచారం జరగకూడదు, దానికోసం ఏం చేయాలి? మనంతా కలవాలి, మనమంతా కలాలి. ఎవరో చేయట్లేదు అన్నది సెకండరీ అయితే, నేనేం చేస్తున్నాను అన్నది ఫస్ట్ ప్రైమరీ. సెకండ్ డే వాయిస్ రేస్ చేసాం, ర్యాలీ చేసాం. దాంట్లో ఎంతోమంది, నేను సైతం సమాజం కోసం సైనికులు ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాయిస్ రేస్ చేశారు, మాకు జస్టిస్ కావాలి. ఘోరమైన విషయం ఏంటో మేడం, నేను విజిట్ చేశాను,
విషయం అక్కడ నుంచి లోకల్ కమిషనర్ గారు విజిట్ చేయలేదు. లోకల్ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ విజిట్ చేయలేదు. నేను అన్నాను ఎందుకు ఇలా ఉంది? ఇంకా మా సామాన్య ప్రజలకి ఏంటి ధైర్యం ఏంటి? కాబట్టి అసలు మిషన్ స్టార్ట్ అయింది, నేను సైతం సమాజం కోసం నా మిషన్ స్టార్ట్ అయింది. ఎందుకోసం అంటే దీనికోసమే. ఉదాహరణకి ఆ శ్రీహిత ఇన్సిడెంట్ జరిగింది, అదే ప్రాంతంలో 1-2 నెలల నుంచి అదే వ్యక్తి తిరుగుతున్నాడు. అసలు విషయం చెప్తాను ఇప్పుడు. అరెస్ట్ చేయలేదండి? అదే ప్రాంతంలో ఇన్సిడెంట్ జరగక ముందు దాదాపుగా 2 నెలల నుంచి అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. అతని మీద 3-4 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ని చూస్తుంటే మాకు అనుమానంగా ఉంది, మా ఇళ్ల మీదకి వస్తున్నాడు, ఇతను నగ్నంగా తిరుగుతున్నాడు, రాత్రి ఇలా చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 2-3 గంటలు వదిలి మళ్ళీ వదిలేశారు. తప్పు ఎవరిది ఇక్కడ ఆలోచించండి. మిస్టేక్ ఎవరిది? చాలామంది తప్పులు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు కొంతమంది స్పందించి కంప్లైంట్ ఇచ్చారు, కొంతమంది స్పందించలేదు. నాకెందుకులేని వదిలేశాడు. ఒకళ్ళింటికి జ్వరపడ్డాడు కదా, ఆ ఇల్లు నాది కాదా, నేను సంతోషపడాలా? ఒకసారి ఆలోచించండి. అంటే ఓవరాల్గా మార్పు అనేది చాలా అవసరం ఉంది. ఎక్కడైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ కనపడింది అంటే నా వంతుగా నేను స్పందించాలి. ఇంకొకటి డిపార్ట్మెంట్ ఏ విషయాన్ని కూడా చులకనగా చేయకూడదు. క్రైమ్ అయిన తర్వాతనే మా రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది అనుకోవడం మూర్ఖత్వం. అది క్రైమ్ జరగకుండా చూడగలగాలి అన్నది మా యొక్క అప్పీల్ అనమాట. అలాంటి వ్యక్తి సమాజంలో వదలటం వల్లే కదా ఇలాంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సార్ ఇప్పుడు అంతా ప్రూవ్ అయింది కదా, యాక్చువల్లీ అతను చేశాడు అని ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుంచి అందరూ చూసి చెప్పారు. ఆయన కూడా అరెస్ట్ చేసి ఇంకా అతనికి తిండి పెడుతున్నట్టున్నారుగా ఇప్పుడు. చూడండి, మళ్ళీ ఏ 10 ఏళ్లకో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఇదేనా ఇంకేమైనా క్రైమ్ చేస్తున్నాడా? మినిమం ఇన్వెస్టిగేషన్ నీడెడ్. నేను ఒప్పుకుంటాను దానికి. ఇలా పట్టేసుకుని ఇలా పనిష్మెంట్ ఇచ్చేసాము అంటే అసలు మినిమం ఇన్వెస్టిగేషన్, కానీ ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కావాలి. ఫాస్ట్ ట్రాక్లో ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది నేను కోరుకుంటుంది. జరగాలి వెంటనే. ఆ స్పెషల్ టీం దాని మీద వర్క్ చేయగలగాలి. అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు, అవి ఎలా పనిచేస్తుందో తెలుసా మీకు? అంటే నేను ఎప్పుడైనా సరే జర్నలిస్ట్గా మాట్లాడాను సార్, సమాజంలో నేను ఒక పౌరురాలుగా, మన దేశ పౌరులుగా మాట్లాడతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎలా అయిపోయాయి సార్ ఈ రోజున? చెప్పే కేసు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు విక్టిమ్స్ అనండి, అవతల వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అనండి, ఎవరైనా తీసుకున్నట్టయితే కేసు పూర్తిగా వినే దిక్కు లేదు. జడ్జి గారు పూర్తిగా వినరు. ఫస్ట్ ఆ ముందు ఒక వాళ్ళ బెంచ్ క్లర్క్ ఎవరో ఉంటారు, ఆయన చెప్పిందే వేదం ఆయనకి. నెంబర్ 1. నెంబర్ 2, లేదు ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి బెంచ్ క్లర్క్కి మాట్లాడేసుకుంటే డబ్బులు ఎవరు ఇచ్చారు వాళ్ళ వైపునే జస్టిస్ ఇచ్చేస్తున్నారు. దట్స్ ఇట్. అది తప్ప ఇందులో నిజం ఎంత, నిజాయితీ ఎంత, మనం ఎవరి వైపు సపోర్ట్గా ఉండాలి అనే సిస్టమే లేదు సార్. అవును, ఎక్కడా లేదు. అంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల అసహనం పెరిగిపోతుంది. పరిణామాలు మంచిగా ఉండవు భవిష్యత్తులో. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ శ్రీహిత ఒక్క ఇన్సిడెంట్ కాదు కదా. నేను అడుగుతున్నాను, క్యాలెండర్లో ఒక్క డేట్ చూంచండి, అత్యాచారం జరగనండి. ఒకరోజు చూంచండి. ఏ రోజు అత్యాచారం జరగట్లేదు? ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఒక మార్పు అనేది రావాలి. దీంట్లో రెస్పాన్సిబిలిటీ అన్నది పబ్లిక్ది మనం తీసుకోవాలి మేడం. ఇప్పుడు తప్పు మీది అని చెప్పినప్పుడు నా తప్పు ఏంటో నేను గమనించాను. నేనేమంటానంటే తప్పు నాదే అని యాక్సెప్ట్ చేస్తాను. నా తప్పేంటో, నా భాగం ఏంటో నేను తెలుసుకొని దాన్ని నేను రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నేను శాతం కాన్సెప్ట్, నేను శాతం మిషన్ కాన్సెప్ట్. దీంట్లో ప్రతి వ్యక్తి కూడా తన వంతుగా చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఉద్దేశం కానే కాదు. చట్టం పని చట్టమే చేస్తుంది, కానీ చట్టం దాకా విషయాన్ని తీసుకెళ్ళాలి. నా మేరకు నేను ఎంత ఆపగలుగుతానో అంతవరకు ఆపగలగాలి, నేరం జరగకుండా. వయసుతో సంబంధం లేకుండా, అంటే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు, ఆల్మోస్ట్ ఏమంటారు ముసలి వాళ్ళ వరకు కూడా, వయసు మళ్ళిన వాళ్ళందరి వరకు కూడా ఎవరి సమస్యలు వాళ్ళకి, అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎటు చూసుకున్నా ఎలాంటి ఏ పీక్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న మనిషికైనా సరే మీరు ఇచ్చే సలహా ఏమిటి? మేడం, ఎవరైనా ఏ సమస్య అయినా ఒకే సమాధానం ఏంటిది అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా నేను చేపెట్టుకున్నాను, ఓకే, ఇవి నా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి నాకు. ఉదాహరణకి మీరు ఎక్కడైతే ఉన్నారో అది నా లక్ష్యం అనుకోండి. అంత దూరంలో నా గోల్ ఉంది, నా టార్గెట్ ఉంది, నా విజన్ ఉంది. అంటే నేను లైఫ్లో ఏదో చేయాలనుకుంటుంది, ముందు ఓ పని ఉంది. అయితే నా చూపు అన్నది ఈ ప్రాబ్లమ్స్ మీద ఉంటే, నేను దీని మీద ఫోకస్ చేస్తుంటే ప్రాబ్లమ్ చాలా పెద్దగా, చాలా దగ్గరగా కనిపిస్తాయి. నా లక్ష్యం నాకు ఏమాత్రం కనిపించదు.
అదే నా ఫోకస్ అనేది నా లక్ష్యం మీద ఉంటే ప్రాబ్లమ్స్ ఎంత దగ్గరగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా నాకు అసలు కనిపించవు చూడండి. నా దృష్టి అనేది లక్ష్యం మీద ఉంటే, అంటే ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చూస్తే అది చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్గా, చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా కనిపిస్తుంటాయి. దాని మీద ఫోకస్ చేయడం తగ్గించండి. ఎందుకంటే ఒక జీవితం అంటే, జీవితం అనేది ఒక బొకే లాంటిది. ఒక బొకే తీసుకుంటే దాని ఫ్లవర్స్ ఉన్నాయి, స్టెమ్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, అన్నీ కలిస్తేనే ఒక బొకే తయారవుతుంది, ఫ్లవర్ బొకే అన్నది. అలాగే లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా అన్ని కష్టాలే ఉండవు, ఎవరి జీవితంలో కూడా అన్ని సుఖాలే ఉండవు మేడం. ఇంకొకటి, కష్టం వచ్చింది అంటే ఏంటి తెలుసా, దాని తర్వాత మళ్ళీ సుఖం అనేది వస్తుంది. అంటే రాత్రి ఏంది అంటే, రాత్రి ఉండిపోదు, చీకటి ఉండిపోదు, తెల్లవారుతుంది. ద బేసిక్ రూల్ అనమాట ఇది. కాబట్టి రేపు వచ్చే వెలుగుని చూసి వస్తుందన్న ఆశతో జీవితం గడపాలి. సమస్య అంత పెద్దదేం కాదు చూడాలి. ఇంకొకటి, నేను సమస్యలో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువగా సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఉన్నారు, నాకన్నా ఎక్కువగా సమస్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, బ్రతికి ఉన్నారు. కాబట్టి ఈ 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే, మన సమస్య ఏంటి ఒక పేపర్ మీద రాసుకుంది, దీని సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలి. ఇది ఒక ప్రిపరేషన్, ఒక మెంటల్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోగలిగితే కొంతవరకు సమస్యని మన మైండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తే దాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు అని అంటూ ఉంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? విషయం ఏంటంటే, సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దానికి ఏం చేయాలో ఆలోచిస్తాడు. మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేయాలో ఆలోచిస్తాడు, అవసరానికి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అన్నది సమస్య. అవసరానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఆ సమస్యలోనే ఉండిపోతున్నాడు. ఎదుటి వ్యక్తికి ఏంటి వీడు ఇంత తెగ బాధపడుతున్నాడు అనిపిస్తుంది, అతనికేమో అదే ఇంకా జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే సమస్య ఉంటే సమస్యని అనాలిసిస్ చేయాలి. ఎస్, ఎందుకు వచ్చింది సమస్య, దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది, దాని మీద వర్కౌట్ చేయాలి. అదే లైఫ్గా కాకుండా దాన్ని బియాండ్గా కూడా ఆలోచించగలగాలంట నేను. అంటే ఉదాహరణకి మీరు అన్నారు, ఆ సమస్య ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, కుటుంబపరమైన సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కావచ్చు, సామాజికపరమైన సమస్య కావచ్చు. సామాజికంగా సమస్య ఉంటే ఈ ముగ్గురులో సమస్య లేవు కదా, ఫ్యామిలీలో లేదు, ఆరోగ్యంలో లేదు, ఆర్థికంగా సమస్య లేదు కదా. ఈ 3 రిలీఫ్ ఉన్న విషయం గుర్తు చేసుకోగలగాలి నేను. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆర్థికంగా సమస్య ఉన్నప్పుడు నా భార్య, నా తల్లిదండ్రులు నా కోఆపరేటివ్గా ఉన్నారు కదా, ఇది నా స్ట్రెంగ్త్ కదా, నా హెల్త్ బాగుంది కదా, సొసైటీలో నేను సిచ్యువేషన్, అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు రిమైనింగ్ 3 రిలీఫ్ పాయింట్స్ చూడగలగాలి అంటాను నేను. ట్రూ. ఆ కసి కొద్దేనా మీరు ఇప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్ పెట్టి? ఖచ్చితంగా నాకు ఆ కసి నేను చాలా బలంగా నడిపిస్తాం. ఇప్పుడు కూడా ఉంది మీలో కసి కదా, చచ్చిపోయేంత వరకు. ఇంత పెద్ద బుక్ రాశారంటే నేను చాలా యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు ఇది ఆంథ్రోపాలజీ మీద నేను రాసిన బుక్ ఇది. ఓకే. దాదాపు ఒక 1000 పేజీల పుస్తకం ఇది. ఇలా నేను ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ ఇలాంటి అనేకమైన స్టడీస్ అంటాం కదా, చదివాను దాదాపు గత 15 ఏళ్లలో. అంటే 1999 ముందు కాదు, అంటే ఐఏఎస్ ఇంటర్వ్యూ నాటికి కాదు, ఐఏఎస్ ఇంటర్వ్యూ నాటికి ఓన్లీ ఏం చదవాలవే చదువుతా ఉంటాయి. నేను అంటే ఫెయిల్ అయిన తర్వాత కదా మీ ఫెయిల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అసలు ఫెయిల్యూరే బెస్ట్ అబ్బా, సక్సెస్లో ఏముంది, అసలు కిక్ ఏముంది అందులో. నాకు ఎంత ఇష్టమో, అసలు బంతిని బలంగా నేలకేసి కొడితేనే కదా పైకి తిరిగేది. నేను నిజం చెప్తానండి, లైఫ్లో కొన్ని సంఘటనలు ఎందుకు జరిగితే తెలియదు, దాన్ని దురదృష్టం పేరు పెడతాం. నాకు తెలిసిన ఒక ఆవిడకి 3 పిల్లలు. పెద్దమ్మాయి కొద్దిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, రెండో అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. ఇది నిజంగా జరిగింది. 3వ అమ్మాయి మెంటల్లీ రిటార్డెడ్. దిస్ వాజ్ ద ఫ్యామిలీ కండిషన్. ఓకే. రెండో అమ్మాయికి 9 ఇయర్స్ ఉన్నప్పుడు, రెండో అబ్బాయికి 9 ఇయర్స్ ఉన్నప్పుడు వర్షం బాగా పడుతుంటే బయట ఆడుకుంటుంటే నీళ్ళగుంటలో పడి చనిపోయాడు. అయ్యో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 3 పిల్లల్లో మెంటలీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయో అమ్మాయో చనిపోవడమో వెళ్ళిపోతేనో కొద్దిగా ఉపశమనం అలా కోరుకోం మనం. ఇప్పుడు చెప్పండి, ఎవరిని తిట్టాలి? నేను ఆవిడని కలిసా, నాకు తెలిసింది ఎవరి ద్వారా. నేను మనుషులు బాగా కలుస్తాను, నాకు తెలిసింది ఎవరి ద్వారానో తెలిసింది. వెళ్ళి కలిశాను, నేను కూర్చున్నాను. ఆవిడ ఒక అనాథాశ్రమం నడుపుతాను.
ఓ నేను అన్నాను అనాథాశ్రమం ఎప్పుడు నడపడం మొదలుపెట్టారు మీరు అంటే నా ఈ జీవితంలో ఈ సంఘటన జరిగిన తర్వాత అంది ఆవిడ. నేను అన్నాను ఒకటే క్వశ్చన్ వేసాను నేను మీకు ఈ జీవితంలో ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు ఇద్దరి మీద కసి ఉండాలిగా. ఒకటి దేవుడి మీద, దేవుడి మీద, రెండు సమాజం మీద. సమాజం మీద ఇండైరెక్ట్గా అవును. అకారణమైన కోపమే కదండి లైఫ్ అంటే. మనకి 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 కారణాన్ని కోపం తెలియదు కదా. అవును. ఆవిడ అన్న అద్భుతమైన మాట చెప్తాను మీకు. 3 నెలలు తిట్టానయ్యా, మనశ్శాంతి కలగలేదు నాకు. ఒకరోజు ఒక 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 అనాథ పిల్లవాడు అంటే మామూలుగా నాకే ఎవరు లేరండి అని ఆమె గుడికి వెళ్ళినప్పుడు ఎవరు లేరండి అని అన్నప్పుడు నేను పెంచుకుంటాను బాబు వస్తావా అంటే వస్తాను అంటే అతను తెచ్చుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్. సో దేవుడు నాకు దేవుడు అని ఏదైనా కాన్సెప్ట్ చెప్పండి, అదే వాడిని పట్టుకెళ్ళిపోయి వీడిని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు నేను నెగిటివ్గా ఇంట్లో కూర్చుని ఏడవడం కన్నా బెస్ట్ ఏంటంటే నాకు అసలు దేవుడు ఎందుకు కష్టం ఇచ్చాడంటే కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకునేందుకు ఇచ్చాడు నాకు. నాకు కావలసిన మెటీరియల్ దొరికి నేను పుస్తకం చదివిన తర్వాత నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే కదా పంచుకోగలుగుతాను. దేవుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, ఎలా బతకాలో చెప్పాడు, నాకు జీవితం అంటే ఏంటి చెప్పాడు. జీవితం అంటే నువ్వు అనుకున్న పూల పాన్పు కాదని చెప్పాడు. జీవితం అనుకుంటే నువ్వు అనుకున్నట్టుగా అందం కాదని చెప్పాడు. జీవితం అంటే నువ్వు అనుకున్నట్టుగా డబ్బు శాశ్వతం కాదని చెప్పాడు. జీవితం అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా అద్భుతమైనది కాదని చెప్పాడు. జీవితం అంటే సెల్ ఫోన్లో ఐఫోన్లో మాట్లాడుకోవడం కాదని చెప్పాడు. జీవితం చాలా చెప్తాడు, అర్థం చేసుకో. వైబ్రేషన్. దెన్ సో ఇలాంటి కొన్ని 100 ఉదాహరణలు చెప్తాను. ఇలా మెంటలీ చాలా ఒక డిప్రెషన్లో ఉన్న స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? చాలా వందలు. నేను ఏ క్లాస్కి వెళ్ళినా ఏం చెప్తుంటానండి, నా నంబర్ ఇస్తాను. నా నంబర్ కొన్ని లక్షల మంది దగ్గర ఉంటుంది. ఓకే, నేనేం చెప్తాను తెలుసా, మీరు హ్యాపీగా నాకు ఫోన్ చేయొద్దు, పెళ్ళైతే ఫోన్ చేయొద్దు, జాబ్ వస్తే ఫోన్ చేయొద్దు, ఇల్లు కట్టుకుంటే ఫోన్ చేయొద్దు. ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయండి. ఫైనాన్షియల్ కష్టం కాదు, ఏదైనా కష్టం నిజంగా కష్టం ఉంటే ఇదేంద్రా బతుకనప్పుడు నాకు ఫోన్ చేయండి. ఐ గెట్ కాల్ ఎట్ 2 o'clock 3 o'clock వస్తుంటుంది మార్నింగ్. బట్ ఐ టేక్ ఆల్ ది కాల్స్ బికాస్ మనం చెప్పే మాట ఇచ్చాం కదా, నేను పెడతాను. మా ఇంట్లో కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మా ఆవిడ ఎందుకండి అనేది 2-3 కాల్స్ అయినాక ఎస్ యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో దెన్ దిస్ వాట్ ఐమ్ సేవ్ సో మెనీ పీపుల్ అండి, మోర్ దెన్ 200 people సేవ్ చేశాను. ఓకే, ఓన్లీ సూసైడ్ టెండెన్సీ నుంచి. వాళ్ళు మాట్లాడే 2 నిమిషాలు మాట్లాడదు అంతే, 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి ఏం కాదు నేనున్నాను, అది కాదు ఓ దారి చూపిస్తా, మార్నింగ్ మాట్లాడదామని 4 మాటలు చెప్పి అయిపోతుందండి. ఆ క్షణిక నిర్ణయం వాళ్ళు అలా చేస్తుంటారు. కాబట్టి ఒక మాట అంటే అమ్మ నాన్నతో చెప్పలేంది, టీచర్తో చెప్పలేంది, ఫ్రెండ్తో చెప్పలేంది ఒక సైకాలజిస్ట్తో చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ ఓపెన్ టు దెమ్. అండ్ దిస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఏ సైకాలజిస్ట్ దానికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు, అది టోటల్ ఫ్రీ అండి. మీరు జస్ట్ గూగుల్లో గంపనాక్ష కొడితే ఫ్రీ సైకాలజీ అని దొరుకుతుంది. సో దిస్ వాట్ ఐమ్ లెట్స్ హెల్ప్ యూత్, నా ఉద్దేశం అది. ఏంటి సార్ ఎక్కడ మీది బేసిక్ నేటివ్ ప్లేస్ ఎక్కడ, పేరెంట్స్ ఎవరు? హైదరాబాద్లో పుట్టి పెరిగామండి మెయిన్గా. హైదరాబాద్లో పుట్టి పెరిగాం కాబట్టి మేము ఇక్కడ 30-40 కిలోమీటర్ దూరంలో చిన్న గ్రామం మా అమ్మ కేశవరం అని, షామీర్పేట మండల్, మేడ్చల్. అక్కడ పుట్టామా. 7th క్లాస్ వరకు మా ఊర్లో. 8th, 9th, 10th ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను అలియాబాద్ అనే ఊర్లో. అక్కడ నుంచి ఇక అయిపోయింది, ఒకటి ఏం లేదు. ఇంకా మా ఏరియాలో కూడా ఇప్పుడు జిల్లా మేడ్చల్ జిల్లా అంటారు కదా, అప్పుడు ఆ జిల్లా ఏరియాలో కూడా కాలేజీ లేకుండే, ఒక జూనియర్ కాలేజ్ ఉండే. అప్పుడు హైదరాబాద్కి వచ్చి జూనియర్ కాలేజ్ చేసి, అప్పుడు చాలా పేదవాళ్ళం మేము, టోటల్ పూర్ అండి, అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి డబ్బులు లేకుండే. మా నాన్న నన్ను ఏం చేసుకోవడం డబ్బులు ఏమంటే అప్పుడు ఇక్కడికి వచ్చి మా ఊరి వాళ్ళకి 5-6 రూమ్లో ఉంటూ, చిన్న రూమ్లో ఉంటూ, బాకారం అంటారు గాంధీనగర్లో, న్యూస్ పేపర్ మార్నింగ్ వేసుకుంటూ, పాల బాటిల్ పెడుతుంటే, పాల ప్యాకెట్ లేకుండా పాల బాటిల్ ఇంటింటికి పెడుతూ అలా ఇంటర్మీడియట్ చదువుకొని, డిగ్రీలో మాత్రం నైట్ టైంలో ఆటో నడిపిస్తూ మార్నింగ్ చదువుకున్నానండి. మీరే? నేనే. బార్న్ ఇన్ పూర్ ఫ్యామిలీ విత్ దెర్ ఇస్ నో మనీ, వాట్ షుడ్ ఐ డూ? డబ్బులు ఏవో మళ్ళీ ఎక్కడ చేయమంటారు. వ్యవసాయదారుల కుటుంబం, చిన్న రైతు. మా నాన్న రైతు అంటే 2 ఎకరాలు ఏముంటుంది, వర్షం పడితేనే పండుతుంది అక్కడ. తర్వాత మా నాన్నగారు కూడా 78లో హైదరాబాద్కి వచ్చేసాడు. ఇంకా అక్కడ ఏం లాభం లేదురా ఊర్లోని, అందరం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏదో పని చేసుకుంటూ అమ్మ నాన్న దయ అనుకోండి, బాగుంది. బికమ్ లైక్ దిస్. అందరూ ఆల్ 4 brothers. నలుగురు బ్రదర్స్. సిస్టర్స్ ఎవరు లేరు? నేను లేరమ్మా. మీరు చెప్పడం బాగుంది, లేరమ్మా. చాలా మిస్సింగ్ అది. ఓకే ఓకే. దెన్ వీఆర్ ఆల్ వెల్ ప్లేస్డ్. ఓన్లీ నేను నమ్ముకున్నాను ఒకటే, జీవితంలో ఇలా కావడానికి నమ్ముకున్నాను, చదువు నమ్ముకున్నాను. దట్స్ ఇట్. చదువు నమ్ముకున్నాను, దాన్ని కష్టపడ్డాను. ఐ బికమ్ లైక్ దిస్. అండ్ నేను ఎలాగానో అలాగే తయారు చేస్తున్నాను. నా కాన్సన్ట్రేషన్ కూడా అలాంటి వాళ్ళ మీదే. వాళ్ళ ప్రతిభ ఉంది, ఆ ప్రతిభను గుర్తించి మనం ముందు తీసుకెళ్తే అద్భుతాలు
ప్రతిభను గుర్తించగలగాలి. ప్రతిభ ఉంది వాళ్ళ లోపల. ప్రతి ఒక్కరికి భగవంతుడు టాలెంట్ పెట్టడమ్మ. తమ్ ఇంప్రెషన్ డిఫరెంట్, ఐరిస్ మన కళ్ళు డిఫరెంట్, బాడీ డిఫరెంట్, హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్, అంటే డిఫరెంట్గా పుట్టించాడు భగవంతుడు. మనం డిఫరెంట్ చేయాలి ప్రపంచానికి. దానికోసం వాళ్ళ టాలెంట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంది. అది బయటకు వస్తే అద్భుతాలు జరుగుతాయి. ట్రూ. అంటే మీరు ఓన్లీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సైకాలజీని మీరు డెవలప్ చేస్తున్నారా? నేను సైకాలజీ చదువుకుంది ప్యాషన్గా చదువుకున్నాను. ఓకే. నేను మన LIC ఆఫ్ ఇండియాలో జాబ్ దొరికినప్పుడు ఆ జాబ్ అలా చేస్తూ దాన్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంతా చేస్తూ దాంట్లో కూడా నంబర్ 1 ఉన్నాను. అదేమో ప్రొఫెషన్, ఇదేమో ప్యాషన్. ఓకే. ఐ నెవర్ మిక్స్, బోత్ ఐ నెవర్ మిక్స్. ఇప్పుడు అన్నారు కాబట్టి ఇది చెప్పాను, ఇది కూడా నేను చెప్పాను ఇక్కడ కూడా. అదే సార్. ప్రొఫెషన్ వేరు, ఫ్యాషన్ వేరు. దాంట్లో నేను బాగుంటాను, నంబర్ 1. దాంట్లో చాలా బాగా డబ్బు వస్తుంటుంది, మా శాలరీ కాకుండా ఇన్సెంటివ్స్ వస్తాయి. ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ వెల్. దాంట్లో 100 మందికి లైఫ్ చూపించాను. దాంట్లో టైం చాలా మిగులుతుందమ్మా. ఆ టైంలో సమాజానికి 96లో స్టార్ట్ చేసాం. ఈ స్టార్టెడ్ దిస్ ఇంపాక్ట్ అని. అప్పుడు చొక్కా వెంకటరమణ గారు నేను కలిసి స్టార్ట్ చేసి, దాని తర్వాత పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు, ఇక నాన్ స్టాప్ ఇది పేద ప్రపంచం అయిపోయిందండి. అంటే నాకు ఒక డౌట్ సార్, అంటే మీ ఒక విశ్లేషణలు నేను విన్నది ఏంటంటే దీనికి కొన్ని పనులకు లింక్ ఉండకూడదు అని అన్నారు. నేనన్నానా? ఒక డిస్కషన్లో. అది ఏ కాంటెక్స్ట్ అన్నాను గుర్తులేదు నాకు. అంటే యాక్చువల్గా కూడా చాలా మంది బయట అనేది ఏంటంటే అన్నీ మనసు మీద తీసుకోకూడదు, అలా అని అన్నీ మనసుతో చేయకూడదు, కొన్ని ఇలా ఉండాలి, కొన్ని ఇలా ఉండాలి అని. అంటే నేను చెప్పను కానీ నేను మామూలుగా నేను ఎప్పుడు బ్రెయిన్ తో చేయగలిగేది ఏంటి, మనసుతో చేయకూడనివి ఏంటి అనేది నాకు అర్థం కాదు. నేనేమంటానంటేనమ్మా, ఎప్పుడూ కూడా బ్రెయిన్తో పని చేయాల్సిన పనులు బ్రెయిన్తో చేయాలి, మనసుతో చేయాల్సిన పనులు మనసుతో చేయాలి. ప్రతిదీ మనసుతో చేస్తే వచ్చే నష్టం ఏంటంటారు? అంటే బ్రెయిన్ వాడుతూనే అది బ్రెయిన్ లాజిక్ అమ్మా, మనసు ఎమోషన్. ఎగ్జాక్ట్లీ అంతే. ఒక పనిని లాజికల్గా చేస్తున్నావా ఎమోషనల్గా చేస్తున్నావా అంత పాయింట్. నేను ఈ ఉపన్యాసం మాట్లాడుతున్నాను, నేను ఎమోషన్లో ఏదోదో మాట్లాడిస్తున్నానా, విత్ లాజిక్ మాట్లాడుతున్నానా, రెండు కలిపి మాట్లాడుతున్నానా? ఎమోషన్ ఏం చేస్తుందంటే కనెక్ట్ చేస్తుంది మనిషిని, లాజిక్ ఆలోచింపజేస్తుంది. అంతే. కాబట్టి లాజిక్ ఎక్కడ వాడాలి, బ్రెయిన్ ఎక్కడ, అదే మన ఎమోషన్ ఎక్కడ వాడాలని చూసుకోవాలి. సో డ్రెస్ సెన్స్ని బట్టి అవతల మనిషిని మీరు కొంత గెస్ చేస్తారు. నేనేం కాదు, నిజం చెప్పండి. ఫ్రాయిడ్ నిజమే చెప్పండి. నిజమే చెప్తున్నాను. నేను చెప్తుంది అదే. నేను మాట్లాడుతుంది ఫ్రాయిడ్ పరంగా, నా పరంగా కాదు. ఓకే. డ్రెస్ సెన్స్ని బట్టి మనిషిని అంచనా వేయడం కాదు, తాను వేసుకునే డ్రెస్ ద్వారా, తన బాడీ లాంగ్వేజ్ ద్వారా, తన ఎమోషన్స్ ద్వారా అవతల వ్యక్తి తన యొక్క పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తాడు. ఎందుకు? మాట్లాడే తీరుని బట్టి కూడా. దాన్ని ఫ్రాయిడియన్ స్లిప్ అంటారు. ఫ్రాయిడ్ అంటాడు ఆ మాట. మన నోట్లోంచి అసంకల్పితంగా వచ్చే మాట మన వ్యక్తిత్వానికి కారణమవుతుంటాడు. జోకులు చెప్తాడు. ఆ పుస్తకానికి తేలేదని ఇంటర్వ్యూకి జోక్స్ మీద బుక్ రాశాడు ఫ్రాయిడ్. జోక్స్ అండ్ దేర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సైకాలజీ అని ఉంటుంది. మీరు వేసే జోక్ని బట్టి మీరేంటో చెప్పచ్చండి. అసలు ఎందుకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఫ్రాయిడ్ రాశాడు. మన కళను బట్టి మనం ఏంటో చెప్పొచ్చండి. కళను బట్టి అదే నన్ను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆపేస్తాం మనం. ఉదాహరణకి నేనేమంటానంటే కళను బట్టి చెప్పొచ్చు అనగానే ఇంక జనాలు స్టార్ట్ చేస్తారు. అబ్బచా నీకు తెలిసినారే కళలు ఉన్నాయటరా అని ఒకడు, ఇంకోడు ఎవడో స్టార్ట్ చేస్తాడు కళలు ఉన్నాయట అని ఒకడు, ఇంకోడు ఎవడో చూస్తాడు అరే కళల మీద ఒక శాస్త్రం ఉన్నట్రా అని స్టార్ట్ అవుతాడు. బాణాస్వామి అని పేరుతోటి ఆస్ట్రాలు చెప్పడం మొదలు పెడుతుంటాడు. దేవుడు తప్పు కాదు, దైవం తప్పు కాదు. నేను ఎందుకు క్వశ్చన్ వేస్తాను. మీరు ఎప్పుడు ఇందాక అడిగారు కాబట్టి మళ్ళీ నేను అపేపు తీసేస్తున్నాను. దేవుడు దైవానికి సంబంధించింది. దేవుడే కనుక ఉంటే నాకు ఎప్పుడూ క్వశ్చన్, కొంతమందికి ఎందుకు సర్వదర్శనం, కొంతమందికి ఎందుకు 300 రూపాయల టికెట్టు, కొంతమందికి 500 రూపాయల టికెట్టు, ఎమ్మెల్యే గారు ఎందుకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, ముఖ్యమంత్రి గారికి ఎందుకు డైరెక్ట్గా ఉంటుంది, నాకు చెప్పండి చాలు, ఇంకేమొద్దు. తిరుపతి వెళ్ళరా మీరు? నేను తిరుపతి వెళ్తానా లేదా అనేదాన్ని పక్కన పెడదాం. వెళ్ళేవాడిని నమ్మకానికి. నేను తిరుపతి, షిరిడి, కాశీ, ప్రయాగ, వేములవాడ, తర్వాత వచ్చేసి ఊటీ, కొడైకెనాల్, గోవా, ఈ అమెరికాలో అయితే వెగాస్, ఫ్లోరిడా జాక్సన్విల్ లాంటి దాంట్లో మయామి బీచ్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక పని చేస్తాను. ఫస్ట్ ముందు అది చెప్పాలి మీకు, మెడిటేషన్ చేసుకుంటాను.
కెన్ యూ బిలీవ్ దట్? ఎక్కడికి వెళ్ళా సో మెడిటేషన్ చేసుకోవడానికి అది ఎందుకు నేను నెలకు ఓ రోజు కనిపించను, ఎందుకని? వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతారు? కారు వేసుకుంటాను, 10 పుస్తకాలు 5 పుస్తకాలు వేసుకుంటాను. మా ఆవిడ చక్కగా అన్నం ఇస్తుంది అవుట్ ఆఫ్ హైదరాబాద్. అవునా? ఎక్కడో ఒకటికి, అంటే అవన్నీ టెక్నికల్గా చూసుకుంటాం. ఏదో వరంగల్లో మీరు ఏదో మీటింగ్ అన్నారు, రేపు మీటింగ్ అది ఇవాళ స్టార్ట్ అయిపోతా. ఓహో, చక్కగా హాయిగా ఆ పుస్తక ప్రపంచం, పాటలు వింటాను, నాతో నేను మాట్లాడుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను, నా మిస్టేక్స్ రాసుకుంటాను. నేను ప్రతి మిస్టేక్స్ ఈ పక్కన రాస్తాను, కాలం పెడతా, సిక్స్ కట్టుకుంటాను, ఈ మిస్టేక్స్ తగ్గినాయి, ఈ మిస్టేక్స్ పెరిగినాయి, ఇట్లా చేసుకుంటూ వెళ్తాను. నాకు ఇష్టం అది. నాతో అలా అది కాశీ వెళ్ళినా అంతే, ప్రయాగ్ వెళ్ళినా అంతే, తిరుపతి వెళ్ళినా అంతే, లేకపోతే షిరిడి వెళ్ళినా అంతే. అందులో నేను దేవుడు లేడంటలేదు, దేవుడు ఉన్నాడంటలేదు, దైవం ఉందంటున్నాను. దేవుడు దైవం అనే కాన్సెప్ట్ ఎలా ఆరిజినేట్ అయింది? యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూలో నేను సంతృప్తికరమైన డిస్కషన్ చేయలేకపోతున్నాం మనం, ఎందుకంటే మన ఉద్దేశం అది ఒకటే కాదు కాబట్టి. అవును అవును, అంటే వేరియస్ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి. కానీ నేను ఇది చూసే వ్యూవర్స్కి మాత్రం కూడా చెప్పగలను, చెప్పండి, దేవుడి మీద మాత్రమే 1 గంట మాట్లాడగలను. అంతవరకు మాత్రం దేవుడి మీద నా కామెంట్స్ని మీరు ఏదో ఏమంటుంది దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయక్కర్లేదు. అందుకని దేవుడు మళ్ళీ అక్కడ చాలా